కులాల పిచ్చి. నువ్వే కులం నుంచి మారావని తెలుసా? పలానా కులం నుంచి మారేవని ఎవడన్నాడు? ఇంకా కులం చెప్పుకుంటున్నావంటే నువ్వు మారేవని ఎవడన్నాడు? నువ్వు పలానా కులం నుంచి వచ్చానన్నావంటే ఇంకా నీకు కులం యొక్క యావ చావలా. అదండి, ఇదండి, రెండండి, మూడండి, నాలుగండి, అదండి, నీ కొంద నేను పాతాడు కంగారు. కులమేంటి? స్పీకర్లు కూడా ఎలా తయారయ్యారు తెలుసా? జేమ్స్ చౌదరి గారు, జేమ్స్ రెడ్డి గారు, జేమ్స్ గుడ్డి గారు, జేమ్స్ నడ్డి గారు. మనకు కూడా ఎలాంటి సంఘాలకు వెళ్ళాలి తెలుసా? పెద్ద కులాల నుంచి మారిపోయిన వాళ్ళు చెబితే మనకి ఆశ్చర్యం. మేము పలానా బ్రాహ్మణ తగ నుంచి వచ్చామని. కానీ అవునా అంటే మేము మనుషులు కాదు, మేము మనుషులం కాదు, మేము విశ్వాసం కాదు. మీరే ఆ అంగారక గ్రహం నుంచి దిగారు. నేను అడుగుతున్నాను, కులమే వద్దు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, వంశాలు లేవని క్రొత్త నిబంధన ఎలుగెత్తి చెప్పినప్పుడు వంశాలు ఎక్కడవి, కులాలు ఎక్కడవి చెప్పు. ఏవే పెద్దమ్మా ఇక్కడ చచ్చుట్లు అక్కడ వరకు ఎందుకు వెళ్తున్నామని అడిగాడు ఆయన. ఎందుకు వెళ్తున్నానంటే ఎందుకు వెళ్తున్నామంటే మా ఊళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. మా ఊళ్ళు ఇల్లు, మీ ఊళ్ళకి నీకు పెద్ద ఊళ్ళు పోతావా? కులం పేరు చెప్పుకుని పోతున్నావా మూలకే? అంటే మీ కులపోలు అందరూ ఆడికి వస్తున్నారని పోతున్నావా? ఇలాంటి కులం గొడవలు, వంశాల పేర్లు అన్నట్టు. అంటే ఇప్పుడు మన కులం, ఆ రోజు వాళ్ళకి వంశం, ఆ వంశాల పేర్లు చెప్పుకుని మీసాలు తిప్పుతున్నారట. మీసాలు మా తాతలు చెప్పండి, మీసాల మీద ఏమి నిలబెట్టారట? యా బాబు స్నానం చేయడం మానేసాడేమో. మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయా? నిమ్మకాయ నిలబడిందంటే అడిగి జిట్టెక్కిపోవాలి. ఎప్పుడైతే స్నానం చేయలేదో జుట్టుకి, మీసానికి, గడ్డానికి మట్టి పడితే అప్పుడు నిమ్మకాయ తమరేపు నిలబడుతుంది. మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు. చెంపంగు నుండి రాసని బయట చెప్పుకో. సంతలో బాగుంటాయి, సంఘంలో కుదరవు కాక కుదరవు. సంఘంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నోడని లేదు, పెద్దోడు లేదు, కులం అని లేదు. సంఘానికి కులం లేదు, మనం అందరం సహోదరులు. తిమోతి చెప్పు, ఆ వంశాల పేరు చెప్పొద్దని చెప్పు తిమోతి.